నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫ్రీడమ్ సేల్స్ అనేవి ఫ్లిప్‌కార్ట్‌లో అదే విధంగా మనకు అమెజాన్‌లో ఈ యొక్క ఆగస్ట్ 15థ్ సందర్భంగా అయితే జరుగుతున్నాయి. అండ్ ఈ యొక్క సేల్‌లో మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే పర్చేజ్ చేయాలని మీకు ఒకవేళ ఉన్నట్లయితే శివటెక్ డీల్ ఛానల్ అయితే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, టెలిగ్రామ్ లింక్. ఆ టెలిగ్రామ్ లింక్ జస్ట్ క్లిక్ చేసి మీరు జాయిన్ బటన్ అయితే ఉంటుంది. జాయిన్‌లో అయితే అయిపోండి. మంచి మంచి డీల్స్ అనేవి మీ సొంతం చేసుకోండి. మనీ పెట్టండి. జస్ట్ అది కూడా అతి తక్కువ ప్రైస్‌లో అయితే మీరు ప్రొడక్ట్స్‌ని అయితే పర్చేజ్ అయితే చేయండి. ఖచ్చితంగా శివటెక్ డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వండి. మీకు మంచి మంచి డీల్స్ అయితే దొరుకుతాయి. అలాగే మరి ఇప్పుడు అమెజాన్‌లో జరగబోయే ఈ యొక్క డీల్స్‌లో మరి ఎలాంటి టీవీస్ తీసుకోవాలనే దాని గురించి కూడా జస్ట్ 1 వీక్ బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని కూడా అయితే చూడండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే వీడియోలో ఏం చెప్తున్నానంటే, వీళ్ళు కొన్ని టీవీస్ మీద ఆఫర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రత్యేకంగా ఆ యొక్క టీవీస్‌ని మీకు చెప్తున్నాను. అది కూడా నేను బెస్ట్ సెలెక్ట్ చేసి మరీ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు లాస్ట్ వీడియో చూడండి అండ్ ఈ వీడియో చూసేసి దాని నుంచి బెస్ట్ ప్రొడక్ట్‌ని అయితే పర్చేజ్ చేయండి. ఇంకా మీకు డౌట్ ఉంది ఎలాంటి టీవీ తీసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ నన్ను ట్విట్టర్‌లో కానీ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఒక పింగ్ చేయండి. భయ్యా అనండి, ఖచ్చితంగా బ్రో అనైతే మీ ముందుకైతే వస్తానన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి వీడియోస్ని ఒక్కసారి చిరునవ్వుతో స్మైల్తో లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేయండి. వాళ్ళని కూడా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వమని అయితే చెప్పండి. ఎందుకంటే మంచి మంచి డీల్స్ అనేవి వాళ్ళు కూడా అయితే మిస్ అయిపోతారు. అండ్ ఒకవేళ వీళ్ళు ఈ యొక్క వీడియో చూడకుండా కూడా వాళ్ళు వేరే టీవీ కొనే ప్రమాదం కూడా అయితే ఉంటుంది. సో అందుకనే ఖచ్చితంగా అయితే ఈ యొక్క వీడియో చూసేసి ఎండ్ వరకు లైక్ ఇచ్చుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ మీ సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే అంటున్నాను. మరి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అమెజాన్లో జరగబోయే అమేజింగ్ డీల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రీడమ్ సేల్స్ జరుగుతున్నాయి అమెజాన్లో. సో ప్రత్యేకంగా నేనైతే బుక్ మీద అయితే కొన్ని సెలెక్ట్ చేశాను. వీళ్ళు కొన్ని ఆఫర్స్ మీద అయితే తీసుకొయితే వస్తున్నారు కదా, అవి ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఎందుకంటే మీరు ఆ ఆఫర్స్ పెట్టినా కూడా ఆ ఆఫర్లో బెస్ట్ టీవీ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో సో నేను 2-3 గంటలు టైం పట్టిందనమాట. సో దానికన్నా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కైనా షేర్ అయితే చేయండి. సో అందుకనే బెస్ట్ టీవీస్ని మీకు ఈరోజు వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అండ్ వీళ్ళు ఏవైతే ఆఫర్స్ అయితే ఇస్తున్నారో, సో ఈ ఆఫర్స్ వచ్చేసరికి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఎస్బీఐ కార్డు మీద అయితే ఉంది. అలాగే వీళ్ళు కొన్ని సార్లు ఏంటంటే కొన్ని టీవీస్ మీద కూపన్ ఆఫర్స్ అని కూడా తీసుకొని అయితే వస్తారు. సో అది కూడా మనకు ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. ఈ యొక్క బ్యాంక్ ఆఫర్స్ అలాగే కూపన్ ఆఫర్స్, సో అది అమేజింగ్ డీల్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే టీవీ ఏంటి, ఇప్పుడు చెప్పబోయే టీవీస్ ఏవైతే ప్రైజెస్ అయితే అవన్నీ అయితే ఉన్నాయో అవన్నీ వచ్చేసరికి విత్ బ్యాంక్ ఆఫర్స్ని ఇంక్లూడ్ చేసి మీకైతే చెప్తున్నాను. ఎక్కడైతే ప్రైమ్ మెంబర్స్ కాని వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ డీల్స్ అయితే కనపడవు. 6th నుంచి అయితే డీల్స్ అయితే కనపడతాయి. 5th రోజునైతే డీల్స్ అయితే కనపడవు అనమాట. నేను చెప్పే ప్రైజ్ అనమాట. మొదటికి వచ్చేసరికి 2 టీవీస్ అయితే 32 ఇంచెస్ టీవీలో తక్కువ ప్రైస్లో అయితే 2 టీవీలు అవైలబుల్గా అయితే ఉన్నాయి. అందులో వచ్చేసరికి ఎల్జీ బ్రాండ్ టీవీ అయితే ఉందన్నమాట. అండ్ ఈ టీవీ మనకు ఎప్పుడో 2020లో అనుకుంటే లాంచ్ అయితే చేసింది, కానీ ఇప్పటికీ స్టిల్ ఈ టీవీని కూడా పర్చేజ్ చేయొచ్చు. పిక్చర్ క్వాలిటీ మీకు మెయిన్ ప్రయారిటీ అనుకున్నట్లయితే కంపల్సరీ ఒక టీవీ మీ సొంతం అయితే చేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 12,490 రూపీస్ అయితే ఉందన్నమాట. విత్ బ్యాంక్ ఆఫర్స్తో కావాలి అనుకుంటే. అండ్ దీంట్లో మైనస్ ఏంటంటే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి మనకు ఆడియో లెవెల్స్ తక్కువగానే అయితే ఉంటాయి, 10 వాట్స్. ఒకవేళ మీ దగ్గర సౌండ్ బార్ ఉంది అనుకుంటే దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. HDMI ARC సపోర్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క టీవీ. అండ్ మరొక టీవీ కూడా గట్టిగా పోటీ అయితే ఇస్తుంది ఈ యొక్క టీవీకి. బట్ ఎల్జీలో మీరు ఆ యొక్క ప్రైస్లో ఉన్నట్లయితే ఆ టీవీ తీసుకోండి. లేదు నాకు ఆండ్రాయిడ్ వర్షన్ టీవీ కావాలి, ఎల్జీ వెబ్ఓఎస్ వద్దు అనుకుంటే రెడ్మీ నుంచి 32 ఇంచెస్ టీవీ అయితే ఉంది. ఈ టీవీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అయితే అవుతుంది బడ్జెట్ కేటగిరీలో చూసుకున్నట్లయితే. ఈ టీవీ ప్రైస్ సరికి 10,000 రూపీస్లో అయితే 10,499 రూపీస్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. విత్ బ్యాంక్ ఆఫర్స్తో నేనైతే చెప్తున్నాను. ఈ టీవీలో పిక్చర్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంటుంది అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఓకే, కానీ మీరు ఖచ్చితంగా అయితే ఒక సౌండ్ బార్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ 2 టీవీలు అయితే మనకు ఆఫర్స్లో అనేది వీలైతే తీసుకొని అయితే వస్తున్నారు. ఇంకా వేరే టీవీస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇలా ఈ 2 టీవీస్ని అయితే తీసుకొని అయితే వస్తుంది. అండ్ 43 ఇంచెస్ టీవీలో అయితే నేను ఎలాంటి టీవీస్ అయితే సజెస్ట్ అయితే చేయట్లేదు అనమాట. ఎందుకు సజెస్ట్ చేయట్లేదు అన్నట్లయితే ఖతర్నాక్ టీవీలు 43 ఇంచెస్ టీవీ 4Kలోనే మనకు చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్గా అయితే ఉంటున్నాయి. 43 ఇంచెస్ టీవీ మీరు మినిమం వచ్చేసరికి 20, 21, 22,000 పెడతారు కదా, కానీ ఇక్కడ వచ్చేసరికి మ్యాక్సిమం 23,499 అండ్ 23,500 ఇలా మీరు పెట్టారనుకోండి. 43 ఇంచెస్ 4K టీవీ వస్తుంది. ఫుల్ హెచ్డీ ఎందుకు, 4K టీవీ ఉండగా ఫుల్ హెచ్డీ దండగా అన్నట్టయితే
ఉంటుందన్నమాట. సో అందుకనే 4K టీవీ అయితే తీసుకోండి. మొదటిగా ఖచ్చితంగా ఇక్కడ గట్టిగా పోటీ ఇస్తుంది. జస్ట్ 23,499కి రెడ్మీ నుంచి 43 ఇంచెస్ 4K టీవీ విత్ బ్యాంక్ ఆఫర్స్ తోడైతే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు HDR కంటెంట్ అనేది కొంచెం డౌన్ గ్రేడ్గానే అయితే ఉంటుంది. మరీ ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. అండ్ అదేవిధంగా ఆడియో క్వాలిటీ కూడా చాలా బెటర్గా అయితే ఉంటుంది. కానీ HDMI 2.1 ఇవన్నీ ఆఫర్స్ అయితే ఇస్తుంది ఈ యొక్క టీవీ. సో కావాలి 23,000లో ఖచ్చితంగా 43 ఇంచెస్ 4K టీవీ కావాలనుకుంటే ఈ టీవీ మీద కూడా కన్ను అయితే వేయచ్చు. అలాగే మరొక టీవీ కూడా అయితే ఉందండి సేమ్ ప్రైస్లో 23,490 రూపీస్లో ఏసర్ నుంచి 43 ఇంచెస్ 4K టీవీ. కానీ ఇది వచ్చేసరికి ఫ్రేమ్లెస్ డిజైన్. ఇంత ముందుకు నేను 55 ఇంచెస్ 58 ఇంచెస్ టీవీని అన్బాక్సింగ్ చేశాను కదా, అదే సిరీస్లో. కాకపోతే ఇది వచ్చేసరికి సింగిల్ బ్యాండ్ వైఫై ఉంటుంది. కానీ ఇక్కడ సౌండ్ బార్ అనేది వస్తుంది ఈ యొక్క టీవీకి. కానీ ఇది వచ్చేసరికి Android 11 వర్షన్ తోటి అయితే వస్తుంది. కానీ ఇక్కడ HDMI 2.1 వర్షన్ అయితే ఉండదండి. అది మీరు కన్సిడర్ చేయాలి. అది కన్సిడర్ చేస్తే మాత్రం రెడ్మీ టీవీకి అయితే వెళ్ళిపోండి. లేదు ఓకే నాకు సౌండ్ బార్ కావాలి, అదేవిధంగా ఏసర్ టీవీ మంచి బ్రాండ్ టీవీ, పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. సో మీ బడ్జెట్ 23,490 అండ్ 23,499 ఉన్నట్లయితే ఈ రెండు టీవీల మీద ఒక లుక్ అయితే వేయండి. ఖచ్చితంగా ది బెస్ట్ టీవీస్ అయితే అవుతాయి. బట్ ఇక్కడ స్పెసిఫికేషన్స్ నేను ఏవైతే చెప్పానో అవైతే గుర్తుంచుకోండి. అండ్ మరొక టీవీ కూడా మనకైతే ఉంది MI నుంచే 43 ఇంచెస్ టీవీ. అండ్ MI 55 ఇంచెస్ టీవీ అయితే నేను అన్బాక్సింగ్ చేశాను కదా, సూపర్గా ఉంటుంది. దీని బిల్డ్ క్వాలిటీ కానీ ఇవన్నీ చాలా బాగా అయితే ఉంటాయి. కానీ ఇక్కడ కూడా మనకు రెడ్మీ మాదిరి కానీ ఇక్కడ కూడా మనకి HDR కంటెంట్ అనేది అంత ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. ఖచ్చితంగా డౌన్ గ్రేడ్ అయింది. కానీ కొంచెం సౌండ్ క్వాలిటీ మాత్రం కొంచెం బెటర్గా అయితే ఉంటుందన్నమాట కంపేరింగ్ టు రెడ్మీ టీవీతో అండ్ ఏసర్ టీవీతో పోల్చినట్లయితే. కొంచెం మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. దీని ప్రైస్ సరికి 27,249 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉంది విత్ బ్యాంక్ ఆఫర్స్తో నేనైతే చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే మరొక పిక్చర్ క్వాలిటీ అమేజింగ్ క్వాలిటీ తోటి ప్రొడ్యూస్ చేసే టీవీ అయితే ఉంది. కాకపోతే ఇది వచ్చరికి Android 9.0 అయితే ఉంటుంది, HDMI 2.0 అయితే ఉంటుంది. అది వచ్చరికి Hisense నుంచి వివిడ్ 4K టీవీ అయితే ఉంది. సో ఈ టీవీ ప్రైస్ వచ్చరికి ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాంక్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసినట్లయితే 25,490 రూపీస్లో అయితే ఉంది. సో పిక్చర్ క్వాలిటీ కావాలి అనుకున్నట్లయితే MI టీవీ అండ్ రెడ్మీ టీవీ అండ్ అదేవిధంగా ఏసర్ టీవీని పక్కన పెట్టయితే ఈ టీవీని అయితే తీసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకొని HDR కంటెంట్ కూడా ది బెస్ట్గా అయితే ఉంటుంది. అండ్ సౌండ్ క్వాలిటీ అక్కడ మాత్రం కాంప్రమైజ్ అయితే కావాలి. అండ్ కానీ ఆండ్రాయిడ్ వర్షన్స్ ఇవన్నీ కూడా మీరు HDMI 2.1 వర్షన్ చూసుకుంటే అక్కడ కూడా కాంప్రమైజ్ అయితే కావాల్సి ఉంటుందన్నమాట. సో పిక్చర్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రమే ఈ యొక్క Hisense వివిడ్ 4K టీవీకి అయితే వెళ్ళిపోండి. దీని ప్రైస్ చెప్పాను కదా 25,490 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉంది. సో బ్రాండెడ్ వాల్యూ టీవీస్ కూడా మనకు 2 టీవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అదేవిధంగా LG నుంచే 2 టీవీస్ అయితే మనకు పోటాపోటీకి అయితే ఉన్నాయి. మొదటిగా మనం LG టీవీస్ గురించి మాట్లాడుకుందాం. 43 ఇంచెస్ టీవీలో LGలో 2022 టీవీస్ వచ్చేసరికి రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. UQ సిరీస్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క UQ సిరీస్లోనే 7500లో 43 ఇంచెస్ టీవీ అయితే ఉందన్నమాట. ఈ 43 ఇంచెస్ టీవీ వచ్చేసరికి ఇక్కడ మనకు పిక్చర్ క్వాలిటీ చాలా బాగానే అయితే ఉంటుంది. కాకపోతే బెజలెస్ డిజైన్లకి అయితే రాదు, కొంచెం ఫ్రేమింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ డిస్ప్లేలో చూసుకున్నట్లయితే. అండ్ అదేవిధంగా ఇంకోటి ఏంటి అన్నట్లయితే దీనిలో మనకు మ్యాజిక్ రిమోట్ అయితే రాదండి. సపరేట్గా మనం మ్యాజిక్ రిమోట్ని అయితే పర్చేజ్ చేయాలి. ఇది ఒక నెగిటివ్ అని అయితే అనుకోవచ్చు. అండ్ మీకు బెజలెస్ డిజైన్ కావాలి అనుకున్నట్లయితే 43 ఇంచెస్ UQ సిరీస్లోనే మనకు 8020 సిరీస్ అయితే ఉంటుంది. ఈ యొక్క సిరీస్ ఫ్రేమ్లెస్ డిజైన్ తోటి విత్ మనకు మ్యాజిక్ రిమోట్ తోటి అయితే వస్తుంది. పిక్చర్ క్వాలిటీ కూడా అమేజింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ టీవీని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ వీటి ప్రైస్ కూడా మనకైతే ఇక్కడ అయితే UQ 8020 సిరీస్ ఫ్రేమ్లెస్ డిజైన్ తోటి వస్తుంది అండ్ మ్యాజిక్ రిమోట్ తోటి వస్తున్న దీ టీవీ ప్రైస్ సరికి 38,490 రూపీస్ అయితే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా నేను మనకు చెప్పాను కదా వితౌట్ బెజల్లెస్ తోటి అలాగే వితౌట్ మ్యాజిక్ రిమోట్ తోటి వచ్చే టీవీ దీని ప్రైస్ వచ్చేసరికి 8,990 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉంది. విత్ బ్యాంక్ ఆఫర్స్ తోటి అయితే నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అదైతే గుర్తుంచుకోండి అండ్ మైండ్లో ఉంచుకొని అయితే తీసుకోండి అనమాట. అండ్ అప్పుడప్పుడు మనకు కూపన్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఆ ఆఫర్స్ కూడా ఉన్నట్లయితే బెస్ట్ అయితే అవుతుంది అనమాట ఈ యొక్క టీవీస్ కూడా. అలాగే సామ్సంగ్ క్రిస్టల్ నియో టీవీస్ కూడా అయితే ఉన్నాయి అండ్ సామ్సంగ్ క్రిస్టల్ 4K కూడా అయితే ఉన్నాయి, 4K Pro కూడా అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ సామ్సంగ్ క్రిస్టల్ నియో మీద ఏదైతే 43 ఇంచెస్ టీవీ అయితే ఉందో దాని మీద మనకైతే కొంచెం తక్కువ ప్రైస్లో అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ అది వచ్చేసరికి మనకు ఎంత ఉంది అన్నట్లయితే 32,490 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉందన్నమాట సామ్సంగ్ క్రిస్టల్ నియో. సో ఇది కూడా అమేజింగ్ పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ HDMI 2.1 ఇవన్నీ అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంటాయి. సో ఒకవేళ మీరు సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ కావాలి అలాగే LG బ్రాండ్ వాల్యూ కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన టీవీస్ నుంచి అయితే మీరు పిక్ అయితే చేసుకోండి మీ బడ్జెట్ ఆ రేంజ్లో ఉన్నట్లయితే. అలాగే OnePlus కూడా మనకు ఆఫర్ అయితే చేస్తుంది అనమాట 43 ఇంచెస్ టీవీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకు కొంచెం ఎక్కువగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. 27,499 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ కూడా ఇది బెస్ట్ క్వాలిటీ పిక్చర్ని ప్రొడ్యూస్ చేస్తుందా అంటే కొంచెం HDR కంటెంట్ అయితే చాలా కొంచెం బెటర్గా అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంది OnePlus అనేది. సో OnePlus టీవీ నేనైతే ఎక్కువ సజెస్ట్ చేయను.
ఒకవేళ 27,499 రూపీస్లో తీసుకోవాలి, వన్ ప్లస్ బ్రాండ్ కావాలి అనుకుంటే మాత్రమే సజెస్ట్ అయితే చేస్తాను, తీసుకోవచ్చు. ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ మనం అన్బాక్సింగ్ కూడా చేసామన్నమాట. సో ఒకసారి అయితే చెక్ చేయండి. 50 ఇంచెస్ టీవీ నుంచి కూడా మనకు కొన్ని ఆఫర్స్ అనేవి అయితే ఉన్నాయండి. వీళ్ళు కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఈ యొక్క ఆఫర్స్లో సరికి మనకు 50 ఇంచెస్ టీవీలో సరికి OnePlus Y1 సిరీస్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క OnePlus Y1 సిరీస్ సరికి 29,990 రూపీస్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. చెప్పాను కదా, సేమ్ 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ ఇవన్నీ మనకు HDR కంటెంట్ అనేవి కొంచెం డౌన్ గ్రేడ్గా అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా ఓకే నార్మల్గానే అయితే ఉంటుంది, మరీ హెవీగా అయితే ఉండదు. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకు HDMI 2.1 ఇవన్నీ అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు అనమాట. సో OnePlus బ్రాండ్ కావాలనుకుంటే మాత్రమే నేను సజెస్ట్ అయితే చేస్తాను. ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. 50 ఇంచెస్ 4K టీవీ అయితే ఉంది. దీని ప్రైస్ సరికి 29,499 అయితే ఉంది. సో ఈ టీవీ కూడా చాలా బెస్ట్ టీవీ, HDMI 2.1 అయితే ఉంటుంది. అదేవిధంగా పిక్చర్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. కానీ HDR కంటెంట్ ఇక్కడ మనకు ఒక గోల్ అయితే అవుతుందన్నమాట OnePlusలో అండ్ రెడ్మీలో అండ్ MIలో అనమాట. సో వీళ్ళు జస్ట్ HDR కంటెంట్ మీద కొంచెం బెటర్ వేలో ఒకసారి దృష్టి పెట్టి మంచిగా చేసినట్లయితే ఇది కూడా నెంబర్ 1 టీవీస్ అయితే అవుతాయని అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. సో ఈ టీవీ కూడా చాలా బెటర్ వాల్యూ ఫర్ టీవీ అనేది చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ రేంజ్లో 29,499 50 ఇంచెస్ టీవీ వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్స్తో నేను చెప్పిన ప్రైస్ అనమాట ఇది. అలాగే మనకు VU నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ VU ప్రీమియం టీవీ అయితే ఉంది, 50 ఇంచెస్ టీవీ. దీని ప్రైస్ సరికి 28,499 అయితే ఉంది. సో VUలో సరికి మీకు డోకా అయితే ఉండదు, పిక్చర్ క్వాలిటీ అమేజింగ్ అయితే ఉంటుంది. ఐ థింక్ మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇవన్నీ టీవీస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ టీవీలు VU ప్రీమియం టీవీ ఒకసారి చెక్ చేయండి. ఆండ్రాయిడ్ 9.0నా ఆండ్రాయిడ్ 11 మనకైతే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు. అయితే నేను ఆండ్రాయిడ్ 9 అయితే అయింది అనుకుంటున్నాను VUలో వచ్చేసరికి. సో ఒకసారి చెక్ చేసి ఈ టీవీ గురించి అయితే తీసుకొని, పిక్చర్ క్వాలిటీ మాత్రం మీకు HDR కంటెంట్ కాదు కదా, అన్ని క్వాలిటీలో అయితే ది బెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆడియో వచ్చేసరికి మీకు HDMI 2.1 అయితే దొరకదు, HDMI 2.0 మాత్రమే అయితే ఉంటుందన్నమాట. డాల్బీ ఆడియో అన్నీ అయితే సపోర్టెడ్ అయితే ఉంటాయి ఈ యొక్క టీవీలో. అండ్ ఇప్పుడు మనం 55 ఇంచెస్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే 55 ఇంచెస్ టీవీలో వచ్చేసరికి మనకు కొన్ని టీవీస్ అయితే ఆఫర్ అయితే చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ మిగతా టీవీస్ మీద ఆఫర్ కూడా అయితే వస్తుంది. అవన్నీ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మరి 55 ఇంచెస్ టీవీలో సరికి రెడ్మీ టీవీ మీద కూడా మనకు 31,749 రూపీస్ అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో ఇది కూడా గ్రేట్ టీవీ అండ్ సేమ్ HDR కంటెంట్ ఇవన్నీ. సో మాట్లాడుకోవాలంటే HDR కంటెంట్ నాకైతే మైనస్ అయితే అనిపిస్తుంది. నేను ప్రస్తుతానికి ఇంతకుముందుకి MI వచ్చేసరికి 55 ఇంచెస్ టీవీ అయితే చూశాను కదా, అప్పుడు సరికి HDR కంటెంట్ అయితే నేను చూడలేకపోయాను అనమాట. సో అంటే నేను ఆల్రెడీ చాలా టీవీ చూసి ఈ టీవీ చూడాలనుకుంటే HDR కంటెంట్లో చూడలేకపోయాను. కొంచెం మనకైతే డౌన్ గ్రేడ్ అయితే ఉంటుంది అనమాట. అదైతే గుర్తుంచుకోండి. రెడ్మీ టీవీలో, MI టీవీలో, OnePlus టీవీలో అనమాట. సో రెడ్మీ టీవీ వచ్చేసరికి ప్రైస్ 31,749 అండ్ ఈ ప్రైస్ కేటగిరీలో ఒక బిగ్గర్ సైజ్ టీవీ 55 ఇంచెస్ టీవీలో కావాలనుకుంటే డెఫినెట్గా ఈ యొక్క టీవీకి అయితే వెళ్ళొచ్చు. మీరు HDR ఫార్మేట్ కంటెంట్ కొంచెం మీరు వద్దు అనుకున్నట్లయితే మిగతా అన్ని మనకు స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క టీవీలో, అవి కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. అలాగే వచ్చేసరికి సామ్సంగ్ టీవీ అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చింది ఏంటంటే 18,499 అయితే ఇచ్చారు. బెస్ట్ ఈ యొక్క ప్రైస్ రేంజ్లో 18,000 రూపీస్లో ఈ యొక్క 55 ఇంచెస్ టీవీ సామ్సంగ్ నుంచి వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. 18,000లో 55 ఇంచెస్ టీవీ, అది బాగున్నా బాగాలేకున్నా మనం అడ్జస్ట్ అయ్యి కూడా చూడొచ్చు అనమాట. సో అందుకని ఇక్కడ 55 ఇంచెస్ టీవీలో చెప్పడం అయితే జరుగుతుంది. అసలు నేను యాక్చువల్గా దీన్ని అయితే మీకు రికమెండ్ చేయను. బట్ ఇక్కడ బడ్జెట్ అనేది చాలా తక్కువ అయితే ఉంది. ఖచ్చితంగా బెస్ట్ అయితే అవుతుంది. 18,000లో వచ్చినట్లయితే సో వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అయితే అవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క బడ్జెట్ కేటగిరీలో. అలాగే వచ్చేసరికి మనకు LG నుంచి అండ్ సోనీ నుంచి కూడా కొన్ని టీవీస్ అయితే ఉన్నాయనేది నేను అవి రాసుకున్నాను. అండ్ సోనీ నుంచి వచ్చేసరికి X80AJ అయితే ఉంది కదా 55 ఇంచెస్ టీవీ, జస్ట్ మనకు 66,000 రూపీస్లో అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట విత్ బ్యాంక్ ఆఫర్స్ ఉంటే. అండ్ ఇంకేమైనా కూపన్ ఆఫర్స్ ఉందా ఒకసారి అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో టీవీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట ఈ యొక్క టీవీలో. ఐ థింక్ దీంట్లో డాల్బీ విజన్ సపోర్ట్ లేదు అనుకుంటా, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ అదేవిధంగా మరొకసారి LG UQ సిరీస్ అయితే ఉందన్నమాట. అదేసరికి 48,990 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉంది. ఇది 2022 మోడల్ టీవీ. సో ఈ టీవీ కూడా చాలా బెటర్ టీవీ అండ్ పిక్చర్ క్వాలిటీ పరంగా కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ ఐ థింక్ దీంట్లో కూడా మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. ఒకసారి అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది అనుకుంటే కళ్ళు మూసుకొని ఈ రెండు టీవీస్ అయితే తీసుకొని మీ బడ్జెట్ ఈ కేటగిరీలో ఉంది అనుకున్నట్లయితే, అండ్ లేదు అన్నట్లయితే నేను చెప్పిన ఏదైతే బడ్జెట్ రేంజ్లో ఉన్నాయో ఆ టీవీస్కి అయితే వెళ్ళిపోండి. ఈ టీవీస్ గురించి మాట్లాడుకోవాలంటే బడ్జెట్ కేటగిరీలో నెంబర్ 1 టీవీ అండ్ రీసెంట్గా లాంచ్ అయితే చేశారనమాట ఈ యొక్క టీవీ. ఇంతకుముందుకు 45,000 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు సరికి చాలా తక్కువ బడ్జెట్లో అయితే తీసుకుని అయితే వస్తారు. ఈ టీవీ నాకు సండే వరకు టైం ఇస్తే సండే రోజు నేను అన్బాక్సింగ్
చేసి మండే రోజునైతే మీకు వీడియో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అప్పటి వరకు అయితే టైం ఇవ్వండి, ఈ టీవీ గురించి డీటెయిల్గా చెప్తాను. అండ్ లేదు అన్నట్టయితే ఖచ్చితంగా నాకు బడ్జెట్ ఇదైతే ఉంది భయ్యా, నేను తీసుకుంటాను అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఈ యొక్క టీవీలో అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి డైరెక్ట్ ఎల్ఈడి బ్యాక్లైట్ టెక్నాలజీ, పిక్చర్ క్వాలిటీ కూడా ఖచ్చితంగా అయితే అమేజింగ్ అయితే ఉంటుంది. 450 ఐ థింక్ 400 450 యూనిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంది ఈ యొక్క టీవీలో. అండ్ విఏ ప్యానల్ తోటి అయితే వస్తుంది. HDMI 2.1 ఈఆర్కి సపోర్ట్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఈ యొక్క టీవీలో. సో ప్రైస్ వచ్చేసరికి ఎంతో తెలుసా, విత్ బ్యాంక్ ఆఫర్స్ 42,000 రూపీస్లో అయితే వస్తుందన్నమాట VU QLED. సో ఖచ్చితంగా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, వెయిట్ చేయాలనుకుంటే మండే వరకు వెయిట్ చేస్తే మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మరొక అద్భుతమైన టీవీ ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీతో అయితే ఉందన్నమాట. Hisense U6G అనుకుంటా. నేను అన్బాక్సింగ్ కూడా చేశాను. ఇక డిస్క్రిప్షన్లో అండ్ ఎండ్ స్క్రీన్లో అయితే మీకు వీడియో పెడతాను. ఎండ్ స్క్రీన్ వరకు చూసేసి ఆ వీడియో క్లిక్ చేయండి, అది కూడా మీకు తెలుస్తుంది అనమాట. U6G అదిరిపోయే పిక్చర్ క్వాలిటీ కావాలనుకుంటే ఆ టీవీని అయితే తీసుకోండి. అక్కడ కానీ ఇక్కడ మీరు ఆడియోలో అయితే కాంప్రమైజ్ కావాలి. HDMI 2.1 అయితే మనకు లేదు, అండ్ ఈఆర్కు సపోర్ట్ అయితే లేదు. HDMI 2.0 సపోర్ట్ మాత్రమే ఉంటుంది. సౌండ్ కూడా కొంచెం తక్కువగానైతే ఉంటుందన్నమాట ఈ యొక్క టీవీలో. ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, ఒకసారి అయితే చూడండి. మీరు ప్రీమియం టీవీస్ గురించి మాట్లాడుకోవాలంటే నెంబర్ 1 టీవీ QLEDలో అసలు ది ఫ్రేమ్ టీవీ 2022 మోడల్స్ టీవీ వచ్చాయి. అండ్ ఇది మ్యాటీ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. మీకు బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క డిస్ప్లే మీద కూడా మనకు అంత రిఫ్లెక్షన్స్ కూడా అయితే కనపడవు. సో బెటర్ వే అయితే ఉంటుందన్నమాట. దీని యొక్క ప్రైస్ కూడా 93,000 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి విత్ బ్యాంక్ ఆఫర్స్తో. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ అయితే చేయండి. మీకు 65 ఇంచెస్ టీవీ కావాలి అనుకున్నట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అయితే ఉంది. ఆ టీవీ ఏంటంటే 65 ఇంచెస్ Redmi టీవీ. ఈ టీవీ ప్రైస్ సరికి 53,000 రూపీస్లోనే మనకు అవైలబుల్గా అయితే ఉంటుంది. QLED కావాలనుకుంటే QLEDకి అయితే వెళ్ళండి, లేదా 65 ఇంచెస్ బిగ్గర్ సైజ్ టీవీ కావాలి అనుకుంటే Redmi టీవీ ఇది అయితే ఉంది. సో మీకు 53,000 రూపీస్లో అయితే వస్తుంది. సో ఈ టీవీ గురించి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట కళ్ళు మూసుకొని. సోనీ బ్రాండ్లో 65 ఇంచెస్ టీవీ కావాలి, అది కూడా X80J నుంచి కావాలి అనుకున్నట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అయితే ఉంది 86,000లో. ఇంతకుముందుకి ఒక టీవీ ప్రైస్ సరికి ఎంత ఉందో తెలుసా, 1 lakh అయితే ఉండేది. బట్ ఇప్పుడు సరికి 86,000 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. సో 65 ఇంచెస్ టీవీలో 86,000 రూపీస్లో కావాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే కొనవచ్చు. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తున్న పిక్చర్ క్వాలిటీ మాత్రం అమేజింగ్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క టీవీలో. అలాగే మనకు కొన్ని టీవీస్ కూడా అయితే LG OLED అని, అదేవిధంగా సోనీ OLED అని అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఈ యొక్క సేల్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. బట్ అవి వచ్చేసరికి 1 lakh అబోవ్ అయితే ఉంటాయి. వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేశాను. సో ఇవి మొత్తానికి అయితే ఆఫర్స్ అనమాట. కానీ ఖచ్చితంగా టీవీ తీసుకోవాలి అండ్ బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు అనుకున్నట్లయితే ఇప్పుడు నేను కొన్ని టీవీస్ గురించి అయితే చెప్తాను. ఆ టీవీస్ గురించి అయితే ఖచ్చితంగా మీరైతే తీసుకోవచ్చు. అండ్ మొదటగా వచ్చేసరికి కంపల్సరీ అయితే నేను రికమెండ్ అయితే చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఉన్న ఏసర్ టీవీ, ఇది I సిరీస్ టీవీ అనమాట, 43 ఇంచెస్. కానీ దీనిలో వచ్చేసరికి మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. మనకు ఈఆర్కి సపోర్ట్ అవన్నీ అయితే ఉంటాయన్నమాట. సో ఆడియో క్వాలిటీ కూడా ఓకే అయితే ఉంది, కానీ పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా బాగా అయితే ఉంది. సో ఇది మనకి ప్రస్తుతానికి లాస్ట్ టైం అయితే అవైలబుల్గా అయితే లేదు. ఒకవేళ ఇప్పుడు అవైలబుల్గా అయితే ఉంటే ఈ యొక్క టీవీని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. సో మీరు తీసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టీవీ నేను సజెస్ట్ చేయాలనుకున్న టీవీ వచ్చేసరికి MI TV 5X సిరీస్. ఇక్కడ వచ్చేసరికి HDR కంటెంట్ మీరు మ్యాటర్ కాదు అనుకున్నట్లయితే మీకు బిల్డ్ క్వాలిటీ సూపర్గా అయితే ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది. అండ్ అదేవిధంగా మనకు పిక్చర్ అంటే మీకు స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్ కానీ HD డెఫినేషన్ ఛానల్ కానీ చాలా బాగా అయితే ఉంటాయి. ఓన్లీ HDR కంటెంట్లో మాత్రమే మనకు సతమతం అవుతుంటుంది. డాల్బీ విజన్ కంటెంట్ కూడా కొంచెం సతమతం అవుతుంటుంది. మిగతా అన్నీ అది పర్ఫెక్ట్ అయితే అంటానని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. MI TV 5X కూడా అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే రీసెంట్గా లాంచ్ చేసిన Hisense A6H సిరీస్ గురించి కూడా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ టీవీ కూడా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక గూగుల్ టీవీ అండ్ బెస్ట్ క్వాలిటీ Hisense నుంచి కూడా మనకు ప్రొడ్యూస్ అయితే చేస్తాయి పిక్చర్ క్వాలిటీ పరంగా, ఆడియో క్వాలిటీ పరంగా. సో నేను వెయిట్ చేస్తున్నాను దాని అన్బాక్సింగ్ కోసం. సో ఖచ్చితంగా మన ఛానల్లో అయితే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా ఖచ్చితంగా చేస్తాను. సో అందుకనే మీరు లింక్ ఏవైతే ఇచ్చానో దాని నుంచి పర్చేజ్ చేయండి. ఖచ్చితంగా మనం పర్చేజ్ చేసైనా కానీ మనం కొందాం, పర్చేజ్ చేసైనా కానీ మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ అదేవిధంగా టొషిబా టీవీస్ కూడా అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. టొషిబా 4K LED అలాగే QLED టీవీస్ కూడా రికమెండ్ అయితే చేస్తాను అనమాట. ఆ టీవీస్ యొక్క డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పిన టీవీస్ ఏవైతే ఉన్నాయో ఆ టీవీస్ కూడా ఖచ్చితంగా అయితే మీరైతే తీసుకోవచ్చు. అండ్ VU వచ్చేసరికి QLED టీవీ రీసెంట్గా లాంచ్ చేసింది కదా, ఆ టీవీస్ కూడా ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ Hisense ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ టీవీ అయితే ఉంది కదా, ఆ టీవీని కూడా మీరు ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇవి మాత్రం మీరు పైసా పెట్టినా కానీ వాల్యూ అయితే ఉంటుంది. అలాగే రెడ్మీ టీవీస్ గురించి కూడా మనకు తక్కువ ప్రైస్ అయితే వస్తుందైతే దాన్ని తక్కువ అయితే అంచనా అయితే వేయకండి. సో అవి కూడా మంచి టీవీసే కదా, బట్ మీకు ఆ బడ్జెట్లో ఉంది అనుకుంటే ఆ టీవీసే తీసుకొని, లేదు ఇంకొంచెం బెటర్ వేలో కావాలి అనుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన టీవీస్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకోండి అనమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఈ సేల్లో జరగబోయే టీవీస్ యొక్క ఆఫర్స్, అదేవిధంగా
అదేవిధంగా నేను రికమెండ్ చేసే టీవీస్ కూడా ఇంకొన్ని ఏమైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడి నుంచి మీరు పర్చేజ్ అయితే చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ ఎవరైతే ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఏదేదో మన లింక్ ద్వారా కొనండి. ఛానల్ కొంచెం హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది అన్బాక్సింగ్ చేయడానికి. ఆ ప్రొడక్ట్స్ అయితే నేను పర్చేజ్ అయితే చేస్తానన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వీడియోలో మేము ఉంటుంది. అప్పటి వరకు బై బై. షూటర్ లవ్ యూ ఆల్.